గౌరవప్రదమైనటువంటి డిపార్ట్మెంట్ ఇక్కడ నుంచే వచ్చింది, యూట్యూబ్ నుంచి వచ్చింది. కాబట్టి అదే యూట్యూబ్ అదే ఫిలిం ఇండస్ట్రీలోకి ఈమె పైన ఆరోపణలు వస్తున్నాయి. ప్రొడ్యూసర్ కౌన్సిల్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈమె పైన ఆరోపణలు వచ్చేవి దానికి నిజమా అబద్ధమా తేల్చే వరకు ఆమెకు ఎటువంటి అవకాశం ఇవ్వద్దని గిరిజన సంఘాల జేఏసీ కానీ, సేవాలాల్ సేన కానీ, తర్వాత ఓయూ జేఏసీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, అలాగే ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ గారితో పాటు కలిసి ఈరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, మా అసోసియేషన్ కానీ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె పైన నిజం ఉంటే యాక్షన్ తీసుకోవాలి, నిజం లేకపోతే నిజం తేల్చే వరకు ఆమెపై ఎటువంటి అవకాశాలు ఇవ్వద్దు. పేద ప్రజలు, గిరిజన బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బిడ్డలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేశారు ఈమె పేరు చెప్పి అని చెప్పేసి మీడియాలో వస్తున్న ఆరోపణలను దీన్ని ప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే మీరు అదే కింది స్థాయికి వెళ్ళి ఆ స్థాయి వరకు గిరిజన బిడ్డలలో టాప్ 10లో ఒక నంబర్ 1 పొజిషన్లో ఈరోజు మంగ్లీ గారు ఉన్నారు. మంగ్లీ గారు అంటే మాకు గౌరవం. అరే మా బిడ్డ ఆ స్టేజ్లో ఉందని గౌరవంగా చెప్పుకునే స్టేజ్లో మేము ఉన్నాం. కానీ మా బిడ్డ పైన ఈరోజు ఇలాంటి ఆరోపణలు వస్తే మేము కూడా తమ్ముడు తనవాడైన ధర్మమే. తప్పు ఎవడైనా చేయొచ్చు, అది మా బంజారా బిడ్డ కావచ్చు, మా గిరిజన బిడ్డ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మీ గిరిజన సంఘాలే కొంతమంది మంగ్లీ ఒక గిరిజన బిడ్డ కాబట్టి ఆమె మీద కుట్ర జరుగుతున్నది, ఆమెకు సంబంధం లేకుండా ఆమెను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది మీడియా వాళ్ళు కూడా కొంత ఆమెను బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నారని నిన్న ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో వాళ్ళకి ఏం చెప్తారు మరి? అంటే ఇప్పుడు మీడియాకు వేరే పనులు ఏం లేవా అన్న? మంగ్లీ గారికి టార్గెట్ చేయడమే పనా? వాస్తవాలు అవాస్తవాలు చెప్తున్నారు. ఇప్పుడు పంజాగుట్టలో ఏ విధమైనటువంటి రియాక్షన్ ఏ విధంగా అయితే జరిగిందో అది ప్రజలకు చూపించడానికి జరుగుతుంది. ఇదే మీడియాను ఎన్నో సమస్యలపైన న్యాయం చేసింది కదా ఇదే మీడియాను తప్పుపట్టొద్దు. ప్రజల గొంతుకై మీడియా ఉంటుంది. ఈరోజు రాత్రనక పగలనక వర్షమనక ఎండనక నిలబడేది జర్నలిస్టు కెమెరామ్యాన్లు, కానీ మీడియాను ఎప్పుడు తప్పు పట్టొద్దు. ఈరోజు మేము అందుకే అంటున్నాం, నువ్వు బుడత చల్లుకుంటున్నావు, నీ గుంత నువ్వు దవ్వుకుంటున్నావు, ఇది కరెక్ట్ కాదు. నువ్వు నిజమైతే నేను నిజం చేసినా ఒప్పుకో, గిరిజన సంఘాలన్నీ మద్దతు ఉంటాయి. కానీ నువ్వు చేయనట్టు చేసినట్టు ఇవి చేస్తే గిరిజన బిడ్డలు అన్యాయం అయిపోతారు. నీ పేరు అంటే గౌరవం ఉంది, నీ పేరు చెప్పి 100 కోట్లు వసూలు చేశారే, మరి వాళ్ళ మీద నువ్వు కంప్లైంట్ ఎందుకు పెట్టలేదు? అంటే వీరు పంజాగుట్టలో కంప్లైంట్ పెడతారు అంటే సిఐ గారి పైన నమ్మకం లేదా కేసు ఫైల్ చేస్తారని? ఆ నెక్స్ట్ డేనే సిపి సజ్జనార్ గారు అంటే సిపి గారు అంటే కూడా గౌరవం లేదా? ఆ వెంటనే డీజీపీ. మరి ఏ పోలీస్కి ఇవ్వాలి కంప్లైంట్? ఇక్కడ కింది స్థాయి నుంచే కదా. మరి ఇదే కింది స్థాయి వేజకులు ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తారో లేకపోతే కంప్లైంట్ రైటర్ గారికి ఇస్తారు. రైటర్ నుంచి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ. మరి మా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని సిపి గారు డీజీపీ గారి దగ్గరికి పోతుంది కదా. ఈమెకు పోలీస్ వ్యవస్థ మీద కూడా న్యాయం లేదా? ఈమె మీద ఎఫ్ఐఆర్ అయింది కదా, ఎఫ్ఐఆర్ అయింది. అందుకే ఆరోపణలను క్లియర్ చేసుకునేవరకు సినిమా ఇండస్ట్రీ ఎటువంటి అవకాశాలు లేదు. అది గిరిజన బిడ్డ అయినా బంజారా బిడ్డ అయినా తమ్ముడు తనవాడైనా ధర్మమే. పేద బిడ్డల డబ్బులు ఈరోజు 10 సంవత్సరాలు వెనుక నెట్టేశారు. అది మధు పేరు చెప్పి తీసుకున్నాడా, బాలాజీ తీసుకున్నాడా? ఇదంతా 2018 నడుస్తున్న సినిమా. ఇది ఈ 2026లో ఈ 15 రోజుల నుంచి నడుస్తున్న సినిమా కాదు ఇది. అసలు మూలం ఎక్కడ? మల్లేపల్లిలో స్టార్ట్ అయింది. ఇది మల్లేపల్లిలో స్టార్ట్ అయిన వ్యవహారము ఇది కరీంనగర్కు పోయింది, నిజామాబాద్కు పోయింది, ఇది కర్నూలుకు పోయింది, ఇది కర్ణాటక పోయింది, ఇంకెన్ని రాష్ట్రాలు మాచర్లకు పోయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి ఒక్కడు బాధితుడే. ఈరోజు ఆ బాధితులు రావట్లేదు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇచ్చిన 5, 10, 20 లక్షలు 50 లక్షలు కోట్ల రూపాయలకి మీరు బయటికి వస్తే మీ డబ్బులు కూడా రావు. ఏం చేస్తారన్నా? అరే నేను చెప్పకపోతే డబ్బులు వస్తాయని ఆశ, మనిషి జీవి ఆశయంతోనే బతుకుతున్నాం కదా. ఈరోజు కష్టపడితే రూపాయి వస్తుందని ఆశ. ఈరోజు అదే ఆశయంతో నేను ఏదైనా కష్టపడితే ఏదైనా పై స్థాయికి వస్తానేమో అని ఆశయంతోనే కదా. అందుకే మంగ్లీ గారి పైన ఆరోపణలు క్లియర్ చేసుకోండి. మీ పైన ఉన్నటువంటి ఇప్పుడు చాలా మల్లేపల్లి అంటున్నారు, అంత దేవరకొండ అంటున్నారు. ఆ బాధితులందరినీ వెలికి తీసుకొస్తారా? ఇప్పుడు ఎందుకంటే అడ్వకేట్ సుబ్బు ఎవరైతున్నారో ఆయన తీసుకొచ్చిన ఒక 10 మంది బాధితులకు సంబంధించి ఆయనను చంపాలని ప్రయత్నం చేస్తున్నారని, ఆయన మీద ఏదో రకమైనటువంటి కుట్ర జరుగుతుందని ఆయన భయపడతా ఉన్నాడు. ఇప్పటికీ ఆయన ప్రొటెక్షన్ కావాలని కోరుకుంటున్నాడు. సో మీరు ఇంకా చాలామంది బాధితులు అంటున్నారు. సో మీకు కూడా అటువంటి థ్రెట్ కాల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అన్నింటినీ ఫేస్ చేస్తారా? బాధితులను తీసుకొస్తారు ఇక్కడ దాకా? ఇప్పుడు థ్రెట్ కాల్స్ అనేది మేము అదంతా ఒక కామెడీ సినిమా. అదంతా మాకు థ్రెట్ కాల్స్ రావడం అంటే ఇంకో స్టోరీ వస్తుంది బయటికి. మేము ఇంకా 2 రోజులకి ఇంకా మా గౌరవనీయులు పెద్దలు సంపత్ నాయక్ గారు చెప్పినట్టు ఇట్లాంటి కాల్స్ ఏమైనా వస్తే ఇంకో 2 రోజులు మాకు సమయం ఉంది. ఇంకా ఈ 2 రోజుల్లో అన్ని ఆధారాలతో బయటికి పెడతాం. ఇప్పటికీ మేము అవకాశం ఇస్తున్నాం. మీ పైన ఉన్నటువంటి మచ్చను క్లియర్ చేసుకోండి. మేము 2 రోజుల తర్వాత పూర్తి ఆధారాలతో ఇదే మీడియా ముందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టి ఆ మీడియా ముఖంగా చెప్తాం. కానీ మమ్మల్ని బెదిరించుడు,
ఈరోజు సుబ్బారావుని హీరో చేయకండి మీరు. దయచేసి నేను మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. సుబ్బారావు తర్వాత హేమకాంత్ రెడ్డి వీళ్ళందరూ ఒక దాంట్లో పనిచేసారని ఆ బ్రోచర్స్ అవి చెప్తున్నాయి, నేను చెప్పడం కాదు, బ్రోచర్స్ అవి చెప్తున్నారు. కానీ ఈ 4-5 బయటకు వస్తున్నారు, మీరు గమనించారో లేదో, ఒక 4-10 మంది బయటకు వస్తారు. మరి 10 మంది ఏం కష్టపడి 100 కోట్లు తెచ్చి పెట్టిరు వాళ్ళకి? అసలు బాధితులు ఎక్కడున్నారు? అసలు బాధితులు తండాలలో గ్రామాలలో నలిగిపోయి ఉన్నారు కదా. మధు ఏ పిహెచ్డి చేసిండండి, ఏ కంపెనీలు పెట్టిండని 100 కోట్లు సంపాదించిండు. మనం కూడా చదువుకున్నాం కదా, రోడ్ల మీద తిరుగుతున్నాం కదా. ఎన్ని కోట్లు సంపాదించారు, ఏం స్కాములు చేసిరు? ఇవన్నీ బయటికి పడాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దిగాలి. ఇది ఈడీకి ఇవ్వాలి, సిబిఐకి ఇవ్వాలి కేసు. స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వేయాలి, సిబిసిఐడికి ఇవ్వాలి. మొత్తం దీనికి అంతా ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి దీనికి న్యాయం చేయాలి. కానీ ఇట్లా సుబ్బారావు మాట్లాడితే అవునండి అడ్వకేట్ అన్నప్పుడు బాధితులు వస్తారు, వచ్చిన అడ్వకేట్నర్లా బెదిరిస్తామా? అది తప్పు. మనం గౌరవ కోర్టుని మనం ధిక్కరించినట్టయితే అది తప్పు. మనం ఎవ్వరు వచ్చినా సమాధానం చెప్పాలి, ప్రేమతో చెప్పాలి. నువ్వు నీ మీద ఆరోపణ లేకపోతే నువ్వు తప్పిపో. అదే మంగ్లీ గారు ఇంతకుముందు ఎప్పుడో నా మీద కామెంట్ చేశారని కంప్లైంట్ చేసింది, మరి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది కదా, మరి అట్లనే చేయాల్సి వచ్చింది కదా. మీడియా ముందుకు ఎందుకు వచ్చింది మంగ్లీ గారు? ఫైనల్ ఒక మాట, ఇప్పుడు బాధితుల పక్షాన మీరు నిలబడతా అంటున్నారు. సో ముఖ్యమంత్రిని కలవడమో లేకపోతే మీ తరపు నుంచి మీ డీజీపీని కలవడమో, సో ఈ కేసును త్వరితగతిన వేగంగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలని మీరు ఏమైనా పోరాడేటువంటి అవకాశం ఉందా? తప్పకుండా ముందు మేము కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటాం. 110% సెలబ్రిటీ ఎవరికి వారే సెలబ్రిటీ. ఇగో ఎవరి స్థాయిలో వారే సెలబ్రిటీ. ఇక్కడ సెలబ్రిటీ ఉన్ని 4 చేతులు 4 కాళ్ళు ఉన్నాయని మేము గౌరవపడతలేము. కానీ తప్పు చేస్తే తప్పే. ఈరోజు మా గిరిజన బిడ్డ అయినా మా గిరిజన బిడ్డకే మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు తప్పు చేస్తే కడుక్కో, తప్పు చేయకపోతే ఆరోపణలు ఎదుర్కోవడానికి జవాబు ఏంటిది? దానికి జవాబు చెప్పాలి కదా. నువ్వు తప్పు చెయ్యలేదు, నేను చూడలేదు, నీ పైన ఆరోపణలు వస్తున్నాయి, ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఫిలిం ఛాంబర్లో నీకు ఎటువంటి అవకాశం లేదని ప్రొడ్యూసర్ కౌన్సిల్కి, మా అసోసియేషన్కి, ఫిలిం ఛాంబర్కి మేము కంప్లైంట్ పెట్టినాం. వారు యాక్షన్ తీసుకోవాలని మేము మీకు రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. సో మంగ్లీకి సంబంధించి మంగ్లీకి ఎటువంటి అవకాశాలు ఇవ్వద్దు, ఈవెంట్లలో ఆమెకు కూడా ఎటువంటి ఛాన్సులు ఇవ్వద్దు అంటూ ఇక్కడ ఫిలిం ఆఫీస్ దగ్గరికి అయితే కొంతమంది బంజారా నేతలు వచ్చారు, వాళ్ళతో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అంటే ప్రధానంగా మంగ్లీ మీద ఏం ఫిర్యాదు చేశారు, ఎందుకు ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది? అంటే ఒకటి, గత వారం 10 రోజుల నుంచి 2 రాష్ట్రాల్లో మీడియాలలో నడుస్తున్న కథనాల మేరకు మంగ్లీ గారు లక్షల కోట్లు పేద ప్రజల నుంచి డబ్బులు తీసుకున్నారు. మంగ్లీ గారి పేరు చెప్పి మధు అనే వ్యక్తి, తర్వాత సో అండ్ సో ఇంకా పేర్లు చెప్తున్నారు. సో అసలు ఈ మూలం ఎక్కడ జరిగింది? మంగ్లీ గారు ఎందుకు రుద్దుకుంటున్నారు ఈ బురదను? మంగ్లీ గారు నిజంగానే పాత్ర ఉంది. అయితే పంజాగుట్టలో కేసులో A5గా నమోదైంది కదా. సో ఇక మంగ్లీ గారు ఎక్కడైతే ఏ ఇండస్ట్రీలో అయితే పనిచేస్తున్నారో, అంటే ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్లో ఏదైనా ఆరోపణలు వస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు, సస్పెన్సో లేకపోతే అది ప్రూవ్ అయ్యే వరకు వాళ్ళ మీద ఎటువంటి అవకాశం ఇయ్యరు, డ్యూటీకి రానియరు, ఏదో ఒకటి చేస్తారు. ఇది కూడా ఒక గౌరవప్రదమైన డిపార్ట్మెంట్. తెలంగాణ 2 దేశాలలో టాలీవుడ్ అనేది ఒక గౌరవప్రదమైనటువంటి డిపార్ట్మెంట్. ఇక్కడి నుంచే వచ్చింది, యూట్యూబ్ నుంచి వచ్చింది. కాబట్టి అదే యూట్యూబ్, అదే ఫిలిం ఇండస్ట్రీలోకి ఈమె పైన ఆరోపణలు వస్తున్నాయి. ప్రొడ్యూసర్ కౌన్సిల్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈమె పైన ఆరోపణలు వచ్చేవి దానికి నిజమా అబద్ధమా తేల్చే వరకు ఆమెకు ఎటువంటి అవకాశం ఇవ్వద్దని గిరిజన సంఘాల జేఏసీ కానీ, సేవాలాల్ సేన కానీ, తర్వాత